ధర్మాన్ని దారి తప్పించడానికి రాక్షసులు ప్రయత్నించినప్పుడు మహాశివుడు కాని, విష్ణుమూర్తి కాని, అమ్మవారు కాని ఏదో ఒక రూపంలో వాళ్ళనంతం చేసి ధర్మాన్ని తిరిగి నిలబెడతారు. కానీ భూమాతకి ఎప్పుడు కష్టం వచ్చినా విష్ణుమూర్తి ఏదో ఒక రూపంలో భూమాతని, ఈ భూమి మీద ప్రజలని ఆదుకుంటూనే ఉన్నారు. అలా విష్ణుమూర్తి అవతారాలు మొత్తం 10 ఉన్నాయి. వాటినే దశావతారాలు అంటారు. ఈ దశావతారాల్లో మొట్టమొదటిది మత్స్యావతారం. కానీ ఈ మత్స్యావతారం గురించి మనందరం చాలా తప్పుగా తెలుసుకున్నాం. మత్స్య పురాణంలో మనకి తెలియని ఈ మత్స్యావతారం కథ ఇంకా రహస్యాలు చాలా ఉన్నాయి. క్రితం కల్పాంతం సమయంలో బ్రహ్మ చాలా అలసిపోయి నిద్రలోకి జారుకుంటారు. ఆ సమయంలో బ్రహ్మ ముక్కు నుంచి హయగ్రీవుడు అనే ఒక అసురుడు బయటికి వస్తాడు. సాధారణంగా మనం పూజించే విష్ణుమూర్తి అవతారమైన హయగ్రీవుడు ఇంకా ఈ హయగ్రీవుడు ఒకరు కాదు. ఈ హయగ్రీవుడు ఒక రాక్షసుడు. అయితే ఈ హయగ్రీవుడు బయటికి రాగానే బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వేదాలను తీసుకొని హయగ్రీవుడు విశ్వమంతా తిరుగుతూ ఉంటాడు. కానీ విశ్వంలో ఎక్కడ దాక్కున్నా తను తీసుకొచ్చిన వేదాల కోసం విష్ణుమూర్తి ఖచ్చితంగా వస్తాడు అని తెలిసి హయగ్రీవుడు దాక్కోవడానికి భూమి మీద అయితేనే సరైన చోటు దొరుకుతుంది అని భావించి ఈ భూమి మీదకి వచ్చేస్తాడు. హయగ్రీవుడు భూమి మీదకి వచ్చిన సమయంలో ఈ భూలోకంలో సత్యయుగం నడుస్తూ ఉన్నది. సత్యయుగంలో ఈ భూమి మీద ప్రజలందరూ చాలా సత్యవంతంగా, ధర్మబద్ధంగా జీవిస్తూ ఉండేవారు. వేదాలను తీసుకువచ్చిన హయగ్రీవుడు ఈ భూమి మొత్తం తిరిగి 70% భూమి నీటితో కప్పబడి ఉంది కాబట్టి ఆ నీటిలో దాక్కుంటే కనిపెట్టడం కష్టమవుతుంది అని భావించి సముద్రం అడుగుకి వెళ్ళిపోయి ఒక చోట దాక్కుంటాడు. ఇంతలో వేదాలు దొంగలించబడ్డాయి అని దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతారు. దాంతో విష్ణుమూర్తి వేదాలను దొంగలించిన హయగ్రీవుడు కోసం విశ్వమంతా వెతకడం మొదలు పెడతారు. అలా చాలా కాలం గడుస్తుంది. ఇంతలో భూమి మీద ప్రజలు సత్యాన్ని వదిలి స్వార్థపరుల్లాగా మారి జీవించడం మొదలు పెడతారు. కానీ సత్యవ్రతుడు అనే ఒక్క రాజు మాత్రం విష్ణుమూర్తిని ఎప్పటికైనా చూడాలి అని కేవలం నీరు మాత్రమే తాగుతూ ప్రతిరోజు విష్ణువుని ఆరాధిస్తూ ఉంటాడు. దాంతో విష్ణుమూర్తి సత్యవ్రతుడికి తన దర్శనం ఇద్దామని నిర్ణయించుకుంటాడు. కానీ విష్ణుమూర్తి హయగ్రీవుడిని వెతికే పనిలో ఉన్నారు. కాబట్టి హయగ్రీవుడిని వెతుకుతూ విశ్వం మొత్తం తిరుగుతారు. ఎంత వెతికినా హయగ్రీవుడు కనిపించకపోవడంతో ఖచ్చితంగా హయగ్రీవుడు భూలోకంలోనే ఉండుంటాడు అని విష్ణుమూర్తి ఈ భూలోకంలోకి వస్తారు. అలా వచ్చిన విష్ణుమూర్తి మొదటిగా హయగ్రీవుడిని వెతకకుండా సత్యవ్రతుడికి దర్శనమిద్దామని సత్యవ్రతుడు ఉన్న ప్రదేశానికి వెళ్తారు. ఆ సమయంలో సత్యవ్రతుడు సంధ్యావందనం చేస్తూ దేవతలకి సముద్రం నీళ్ళని అర్పిస్తూ ఉంటారు. అలా సముద్రం నుంచి తన దోసలతో నీళ్లు తీయగా తన చేతిలో ఒక చేప పిల్ల రావడం గమనిస్తాడు. సరే అని ఆ చేపని తిరిగి సముద్రంలో వదిలేయబోతుంటే ఆ చేప సత్యవ్రతుడితో మాట్లాడుతూ దయచేసి నన్ను ఈ సముద్రంలోకి తిరిగి విడిచిపెట్టొద్దు, ఎందుకంటే ఇక్కడ ఉండే పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని ప్రాధేయపడుతుంది. సహాయం కోరిన వారిని రక్షించడం క్షత్రియ ధర్మం కాబట్టి ఆ రాజు ఆ చేప పిల్లని సముద్రంలో విడిచిపెట్టకుండా తన మందిరానికి తీసుకువెళ్లి ఒక పాత్రలో వేస్తాడు. అయితే మరుసటి రోజు కల్లా ఆ చేప ఆ పాత్రలో పట్టనంత పెద్దదిగా పెరిగిపోతుంది. అంత వేగంగా ఆ చేప పెరగడాన్ని చూసిన రాజు ఆ చేపని తీసుకువెళ్లి ఒక పెద్ద పాత్రలో వేస్తాడు. కానీ మళ్ళీ మరుసటి రోజు ఆ పాత్ర కూడా సరిపోదు. దాంతో రాజు ఆ చేపని తీసుకువెళ్లి తన దగ్గరలో ఉన్న చెరువులో వేస్తాడు. మరుసటి రోజు వచ్చి చూస్తే ఆ చెరువు కూడా పట్టనంత పెద్దదిగా ఆ చేప పెరిగిపోతుంది. దాంతో ఆ మహారాజు ఆ చేపని తీసుకువెళ్లి సముద్రంలోనే తిరిగి విడిచిపెడతాడు. కానీ ఆ సముద్రంలో వెయ్యగానే ఆ రాజు కళ్ళ ముందే ఆ చేప చాలా పెద్దగా పెరిగిపోవడం మొదలు పెడుతుంది. అప్పుడు రాజుకి అది సాధారణమైన జీవి కాదు, అది స్వయంగా నారాయణుడే అని అర్థమవుతుంది. దాంతో సత్యవ్రతుడు ఆ చేపకి నమస్కరించగానే ఆ చేప ఒక విచిత్రమైన నారాయణుడి అవతారం కింద రూపం మార్చుకుంటుంది. అదే మత్స్యావతారం. ఆ రూపంలో విష్ణుమూర్తి సగం నారాయణుడి కింద సగం చేప కింద కనిపిస్తాడు. వెంటనే విష్ణుమూర్తి సత్యవ్రతుడితో మాట్లాడుతూ ఈ యుగం ముగిసే సమయం వచ్చింది, మరికొన్ని రోజుల్లో వరదలు వచ్చి ఈ భూమి మొత్తం నీటిలో మునిగి
ఆగిపోతుంది. కాబట్టి నేను నీకొక పని చెప్పాలనుకుంటున్నా. ఇది దైవ కార్యం కాబట్టి చాలా శ్రద్ధగా నిర్వర్తించు అని చెప్పి నువ్వొక పెద్ద నౌకని నిర్మించు. ఆ నౌకలోకి అన్ని రకాల మొక్కల విత్తనాలని తీసుకురా. అలాగే అన్ని జాతుల జంతువులను, ఒక ఆడ ఒక మగదానిని తీసుకురా. అలాగే మహర్షులందరినీ ఆ నౌకలోకి ఎక్కించి మర్చిపోకుండా వాసుకిని కూడా ఆ నౌకలోకి తీసుకురా. వరదలు వచ్చినప్పుడు అందరూ ఆ నౌకలోకి ఎక్కి చాలా సురక్షితంగా ఉండండి. నాకు ఇప్పుడు ఒక ముఖ్యమైన పని ఉంది కాబట్టి నేను వచ్చేంత వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని ఆదేశించి విష్ణుమూర్తి వెళ్ళిపోతారు. వెంటనే సత్యవ్రతుడు తన రాజ్యంకి తిరిగి వెళ్లి పని వాళ్ళందరినీ సమకూర్చుకొని ఒక పెద్ద నౌకని నిర్మించడం మొదలు పెడతాడు. ఇంతలో విష్ణుమూర్తి ఈ భూమి మొత్తం వెతికి హయగ్రీవుడు కోసం సముద్రంలోకి వెళ్తాడు. సముద్రం మొత్తం వెతకగా సముద్ర గర్భం అడుగున ఒక దగ్గర హయగ్రీవుడు వేదాలను దాచిపెట్టి వాటికి కాపలాగా ఉంటాడు. ఇంకా వెంటనే విష్ణుమూర్తి ఒక పెద్ద చేప రూపంలోకి మారి హయగ్రీవుడి వైపు కోపంగా వెళ్తూ ఉంటాడు. దూరం నుంచి ఏదో వస్తుంది అని గమనించిన హయగ్రీవుడు తిరిగి చూస్తే ఒక పెద్ద చేప అతని వైపు రావడం కనిపిస్తుంది. ఎప్పుడూ చూడనంత పెద్ద చేప హయగ్రీవుడి వైపు రావడంతో హయగ్రీవుడు వేదాల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అంతలోనే విష్ణుమూర్తి హయగ్రీవుడిని గట్టిగా పట్టుకొని వేదాలను విడిపిస్తారు. దాంతో హయగ్రీవుడికి ఆ చేపకి ఒక పెద్ద యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధం కొన్ని రోజుల పాటు కొనసాగుతూనే ఉంటుంది. ఇంతలో సత్యవ్రతుడు తన రాజ్యంలో నౌక నిర్మాణం పూర్తి చేస్తాడు. విష్ణుమూర్తి ఆదేశించినట్టుగా సత్యవ్రతుడు అన్ని రకాల విత్తనాల్ని సమకూర్చుతాడు. అలాగే అన్ని రకాల జంతువుల్ని తన రాజ్యంలో భద్రపరిచి మహర్షుల్ని వాసుకిని కూడా తనతో పాటే రాజ్యంలో ఉంచుతాడు. ఇంతలో పెద్ద ప్రళయం లాంటి వరదలు మొదలవుతాయి. అందరూ విష్ణుమూర్తి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఎంతకీ విష్ణుమూర్తి రాకపోవడంతో అందరూ నౌకలోకి ఎక్కి ఆ వరదల నుంచి తప్పించుకుని నీటిలో తేలుతూ ఉంటారు. ఆ వరదలు విపరీతంగా పెరిగి తన రాజ్యం కూడా నీటి లోపల మునిగిపోతుంది. ఎక్కడా భూమి అనేదే కనిపించదు. మొత్తం నీటితో నిండిపోతుంది. ఘోరమైన అలల తాకిడికి సత్యవ్రతుడి నౌక తిరగబడిపోతుంది. కానీ అందరూ విష్ణుమూర్తి పైన నమ్మకం ఉంచి విష్ణుమూర్తి నామాన్నే జపిస్తూ కష్టపడి ఆ నౌకని మళ్ళీ తిరిగి నిలబెడతారు. ఇలా జరుగుతూ ఉండగా సముద్ర గర్భంలో విష్ణుమూర్తి హయగ్రీవుడితో పోరాడుతూ ఆఖరిగా హయగ్రీవుడిని సంహరిస్తారు. వెంటనే వేదాల్ని తీసుకుని విష్ణుమూర్తి నీటిపైకి వచ్చి చూస్తే నౌకలో సత్యవ్రతుడితో పాటు మిగిలిన వాళ్ళందరూ ప్రయాణం చేస్తూ కనిపిస్తారు. వెంటనే విష్ణుమూర్తి వాసుకిని ఒక తాడులాగా ఉపయోగించి ఒకవైపు నౌకకి కట్టి మరోవైపు విష్ణుమూర్తి పట్టుకొని భయంకరంగా వస్తున్న అలల తాకిడి నుంచి నౌకని రక్షిస్తూ ఆ నీటిపైనే నౌకని ముందుకి తీసుకువెళ్తూ ఉంటాడు. అలా చాలా సంవత్సరాలు గడుస్తాయి. అందరూ ఆ నౌకలోనే జీవిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాలకి వరదలు ఆగి ఆ నీరు కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది. అప్పుడు భూమి మీద ఎత్తైన ప్రదేశమైన హిమాలయాలకు ఆ నౌకని తీసుకువెళ్లి అందరినీ దించుతారు. వెంటనే మత్స్య రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన యథారూపంలోకి వచ్చి సత్యవ్రతుడితో కొత్త యుగం మొదలైంది, ఇక్కడి నుంచే మానవ సృష్టిని కొనసాగించండి అని ఆశీర్వదించి విష్ణుమూర్తి బ్రహ్మకి తిరిగి వేదాల్ని ఇచ్చి వైకుంఠంకి వెళ్ళిపోతారు. విష్ణుమూర్తి రెండో అవతారం ఏంటో తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. అందరూ చెప్పండి ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. జై హింద్.